ఇది ఇట్లా ఉంటాయి కదా చూడు. ఇరాన్పై భీకర దాడులు. బందర్ అబ్బాస్, చబహార్ సహా తీర ప్రాంత పట్టణాలపై 7 గంటల పాటు అమెరికా దాడి. సాయంత్రం మళ్లీ క్షిపణులు, బాంబుల వర్షం. జలసంధిలోని కీలక గ్రేటర్ ట్రంప్ దీవిపై దాడి. హోర్మోజ్ వెలుపల అమెరికా నౌక దిగ్బంధం. జలసంధిని మూసేసినట్లు ఇరాన్ ప్రకటన. గల్ఫ్ పెట్రో ఉత్పత్తుల ఎగుమతుల్ని అడ్డుకుంటాం, అమెరికాతో ఒప్పందం నుంచి తప్పుకుంటున్నాం అని చెప్పి ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ చర్చలకు రావాల్సిందే, లేకుంటే అంతమే అమెరికా అధ్యక్షుడు హెచ్చరిక. సిచ్యువేషన్ రూమ్లో ట్రంప్ బృందం భేటీ. పూర్తి స్థాయి యుద్ధం కోసమేనని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ట్రంప్ వచ్చిన కానించి ఇక ఇది బాంబులతోటి పేల్చుకోవడాలు, కాల్చుకోవడాలు, చంపుకోవడాలు ఇది తప్పించి ఇంకేది లేదు. మొత్తం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నమైపోయింది అమెరికాది. ఇప్పుడు వాళ్ళతో చర్చలకు వస్తే మాత్రమే ఇది విరమించుకుంటాడట, లేకపోతే మాత్రం అది ఆ ఇరాన్ పైన ఇంకా ఇట్లనే దాడులు చేస్తామని చెప్తాను. నిన్ననే ఈ దాడులలో 6 సైనికులు చచ్చిపోయారట. 200-300 మంది సైనికులు గాయపడ్డారు. ఇగో సెంట్రల్ కమాండ్ విడుదల చేసినటువంటి ఒక ఫోటో. ఇరాన్పై దాడికి సంబంధించినటువంటి అమెరికా. పశ్చిమాసియాలో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. పరస్పర దాడులు ఉధృతమవడం, ఇరాన్ హోర్మోజ్ను మూసివేయడం, అమెరికాతో డీల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించడం, హోర్మోజ్ వెలుపల అమెరికా నౌక దిగ్బంధం వంటి పరిణామాల ఆందోళనలు రేపుతున్నాయి. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత ఇప్పటి వరకు ఇరాన్పై అర్ధరాత్రి మాత్రమే దాడి చేసింది. అర్ధరాత్రి తర్వాత మాత్రమే అది అపరిమిత దాడులు చేస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధం తరహాలో పగటిపూట కూడా బాంబులు వేయడం మొదలుపెట్టింది. ఇరాన్ కీలక ప్రాంతాలపై బుధవారం తెల్లవారుజామున నుంచి 7 గంటల పాటు బాంబుల వర్షం కురిపించింది. అటు ఇరాన్ కూడా పగలు రాత్రి తేడా లేకుండా గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తుంది. పదుల కొద్దీ డ్రోన్లు, క్షిపణులు తమ వైపు వచ్చాయని, వాటిని మధ్యలో అడ్డుకున్నామని బహ్రెయిన్, కువైట్, జోర్దాన్, యుఏఈ ప్రకటించాయి. అయితే బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ నౌకాదళ కమాండ్ సెంటర్ను, ఇంధన ట్యాంకులను ధ్వంసం చేశామని, కువైట్లోని మీనా అబ్దుల్లా అమెరికా స్థావరంలోని మిలిటరీ వ్యవస్థలను దెబ్బతీశామని ఐఆర్జీసీ పేర్కొంది. గత వారం రోజుల్లో అమెరికా దాడుల్లో ఇరాన్లో మృతుల సంఖ్య 30కి, గాయపడ్డ వారి సంఖ్య 260కి పెరిగినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 7 మరణించినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం హోర్మోజ్లో కీలకమైన గ్రేటర్ ట్రంప్ దీవిపై అమెరికా భారీ దాడి చేసింది. ఇరాన్, యుఏఈ మధ్య వివాదం ఉన్న ఈ దివి కొన్నాళ్లుగా ఇరాన్ ఆధీనంలో ఉంది. గ్రేటర్ ట్రంప్ దీవిపై దాడితో ఇరాన్ హోర్మోజ్లో నౌకలపై దాడి చేసే సామర్థ్యం మరింత తగ్గిపోతుందని అమెరికా పేర్కొంది. హోర్మోజ్ జలసంధి బయట అమెరికా నౌక దిగ్బంధం కొనసాగుతుందని, జలసంధి దాటేందుకు ప్రయత్నించిన 2 ఇరాన్ సంబంధిత నౌకలను వెనక్కి పంపమని తెలిపింది. ఇక హోర్మోజ్ మూత, చమురు ఎగుమతులకు బంద్. ఇక ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు ఏదో ఏదో చెప్తాం కదా మనం, ఏదో లేగలు కొట్టుకుంటా ఉంటే అది అది ఉంటుంది కదా, ఒక పొడుపు కథ ఉంటుంది కదా, ఆ లాగలు కొట్టుకుంటా అంటే వీటి ఏమో కాలు ఇరిగినట్టుగా ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటా ఉంటే ఇప్పుడు ఈ దేశంలో మనం మొన్న చూసినాం. అసలు పెట్రోల్ సంబంధించిన పెట్రోల్ కానీ అలాగే గ్యాస్ ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏంటిదంటే అక్కడ హోర్మోజ్ జలసంధిని మూసివేయడం, అమెరికా అండ్ ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధం నేపథ్యంలోనే జరిగినటువంటి ఈ తతంగం అంతా కూడా. అంటే తాత్కాలికమైనటువంటి వాటితోటి కొన్ని పరిమితమైనటువంటి ఆంక్షలతోటి కొన్ని నౌకలు బయటకు వచ్చినాయి. అక్కడ పెద్దగా ఒక పక్కన యుద్ధం అవుతున్నప్పుడు కూడా కొన్ని ఆంక్షలతోటి ఆ ముడి చమురు అనేది బయటకు రావడం ద్వారా కొంత పెట్రోలు, డీజిల్ని కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా దొరికింది. రేట్లు కూడా పెరిగిపోయినాయి ఆ విధంగానే. ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం అంటే ఇక మనం ఇబ్బంది ఇదంతా కూడా. ఎందుకంటే ముందుగా రవాణా వ్యవస్థ పైన చాలా ప్రభావం పడుతుంది. రవాణా వ్యవస్థ పైన ప్రభావం పడుతుందంటే ఆటోమేటిక్గా అన్ని రకాలైనటువంటి వస్తువుల పైన అంతే కదా. గ్రామాలకు వెళ్ళి పాలు రావాలంటే బండ్లు నడవాలా, ఆటోలు నడవాలి. ఇదంతా కూడా డీజిల్ అండ్ పెట్రోలు ఈ రవాణాతో ముడిపడేటువంటి వ్యవహారమే కదా ఇదంతా కూడా. కాబట్టి హోర్మోజ్ మూత, చమురు ఎగుమతులు బందట కథం. అమెరికాతో అవగాహన ఒప్పందం నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఏదేమైనా సరే హోర్మోజ్ జలసంధిపై తన సార్వభౌమాధికారాన్ని వదులుకునే ప్రసక్తే లేదని పేర్కొంది. హోర్మోజ్ను పూర్తిగా మూసివేస్తున్నామని, పరిస్థితి చక్కబడే వరకు ఎలాంటి నౌక ప్రయాణానికి వీల్లేదని ఐఆర్జీసీ ప్రకటించింది. హోర్మోజ్ బయట అమెరికా దిగ్బంధంపై మండిపడ్డది. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లోని ఇరాన్ సహా అన్ని దేశాల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా చమురు, గ్యాస్ ఎగుమతులు జరగాలని,
లేదా ఏ దేశం నుంచి ఎలాంటి ఎగుమతులు జరగడానికి వీల్లేదని వాళ్ళు స్పష్టం చేసినట్టు ఎదురు ఇదంతా కూడా సామాన్యునికి వచ్చిన ఇబ్బందే. మౌలిక సదుపాయాలు ధ్వంసం చేస్తాం ట్రంప్ హెచ్చరిస్తున్నాడు చూడు. ఇరాన్ వచ్చే వారంలోగా చర్చలకు రాకపోతే ఆ దేశం అంతు చూస్తామని, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ బుధవారం కీలకమైన సిచ్యువేషన్ గదిలో సమావేశం నిర్వహించారు. సాధారణంగా విదేశాల్లో సైనిక చర్యలు దాడులు చేపట్టినప్పుడు ఈ గది నుంచి సమీక్ష చేస్తుంటారు. ప్రస్తుతం ఇరాన్తో మళ్లీ యుద్ధం చేపట్టవచ్చనే అంచనాల నేపథ్యంలో ట్రంప్ ఇదే గదిలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, విదేశాంగ రక్షణ మంత్రులు మార్కో రూబియో, అలాగే పీటీ హెక్సిత్ రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో వీళ్ళంతా కూడా పాల్గొన్నారట. మరి ఇక ఈ గదిలోకి పోయి ఇక ముచ్చట పెట్టిందంటే కథమే, ఇక యుద్ధం అన్నట్టు లెక్కట. అంటే యుద్ధ వాతావరణం, యుద్ధ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కమాండర్లతో, అక్కడ ఉన్నటువంటి సైనికాధిపతులతో మాట్లాడాలంటే ఈ గదే ఈ గదిలోకి వెళ్ళే ఇది ఏంటి అట, ఇది సిచ్యువేషన్ గది అట. ఇది ఈ సిచ్యువేషన్ గదిలోకి వెళ్ళే ఈ అంతా కూడా చర్చలు అవుతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ సిచ్యువేషన్ గదిలోకి చాలాసేపు రక్షణ మంత్రి కానీ, అలాగే విదేశాంగ మంత్రి, అలాగే ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వ్యాన్స్ తోటి భేటీ అయిందంటే రేపు అసలే మరి ఇప్పటికే మనకు తెలుసు కదా ట్రంప్ అసలే పిచ్చోడని, ఏం చేసేది తెలియదు. సో చర్చలకు కనుక వారం రోజులు టైం ఇస్తున్నాం. ఈ వారం రోజుల్లో కనుక మీరు చర్చలకు కనుక రాకపోయినట్టయితుంటే మీ అంతు చూస్తామని చెప్పేసి గట్టిగానే హెచ్చరిస్తున్నాడు. చూడాలి మరి ఏమవుతుందని. ఇప్పటివరకైతే తాత్కాలికంగా ఒక వార్త కనబడుతుంది. హోర్మోజ్ మూత, చమురు ఎగుమతులు బంద్. ఇక మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర లైన్లు కట్టాలి ఇక మళ్ళీ పోయి.